హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్వీట్ మామ్స్ కుకింగ్. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేనైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇవాళ రేపు అందరూ కూడా రాగులతో రకరకాల వంటలు చేసుకొని తినడం మొదలుపెట్టారు. రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను ఈరోజు చేసుకునే రెసిపీ కూడా రాగులతో అన్నమాట. దీనికోసం ముందుగా మనం 1 కప్పు రాగులనైతే తీసుకొని శుభ్రంగా కడిగి రాత్రంతా కూడా వాటర్లో వేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ రెసిపీకి అయితే ముందుగా ఈ ప్రక్రియ అనేది జరగాలన్నమాట. లేదా 6 అవర్స్ వరకు నానబెట్టి ఉంచుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ రాత్రంతా కూడా రాగులని నానబెట్టి ఉంచుకొని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాను. 1 కప్పు రాగులకు రాత్రంతా నానబెట్టాం కదా, ఒక 1.5 కప్ వాటర్ అయితే సరిపోతాయి అన్నమాట. 2 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి. రాగులు కాస్త ఇదిగా ఉంటాయి కదా, కొంచెం గట్టిగా అనిపిస్తాయి, అందుకే చక్కగా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి. అలాగే మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ కోసం 1 కప్పు పెసరపప్పు కూడా తీసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు అయితే నానబెట్టి ఉంచుకోవాలి. ఇక్కడ నేను చూపించబోయే ఈ రాగుల పెసరపప్పు పొంగల్ అన్నమాట. ఈ పొంగల్ కోసం మనం రాత్రంతా రాగులను నానబెట్టుకోవాలి. అలాగే మనం ఇది ప్రిపేర్ చేసుకునే ముందు ఎప్పుడైతే మనం శుభ్రంగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసి స్టవ్ మీద ప్లేస్ చేస్తామో కుక్కర్ని, అప్పుడు పెసరపప్పునైతే నానబెట్టుకోవాలి. 20 మినిట్స్ వరకు చక్కగా పెసరపప్పును నానబెట్టి ఉంచుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ని ఆఫ్ చేసి ఎయిర్ వెంటిలేషన్ అంతా కూడా ప్రెషర్ కుక్కర్లోంచి వెళ్ళిపోయాక మాత్రమే లిడ్ని అయితే ఓపెన్ చేయండి. అప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్లేస్ చేసి మీరు ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పునైతే అందులో యాడ్ చేసుకోండి. రాగులు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తీసుకోవచ్చు, కానీ రాగులను బాగా ఉడికించుకోవాలి. మనం రాగిపిండి అట్టు చేసుకున్నా, బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం, రాగిపిండితో ఎలాంటి రెసిపీస్ చేసుకున్నా కూడా పిండి అనేది చక్కగా ఉడకాలన్నమాట. రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ దాంట్లో అరాయించుకునే శక్తి అనేది కాస్త ఇదిగా ఉంటుంది. అంటే ఈజీగా డైజెషన్ అవ్వదు. రాగులు డైజెషన్ అవ్వడానికి చాలా టైం పట్టుద్ది. కాబట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఎలాంటి స్టమక్ పెయిన్స్ అలాంటివి రావు కాబట్టి చక్కగా మనం ఎక్కువసేపే వీటిని ఉడికించుకోవాలి. ఈ విధంగా పెసరపప్పును యాడ్ చేశాక మీ రుచికి సరిపడా ఉప్పు లేదా 1 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసి మనము పైన విజిల్ పెట్టుకోకుండా కేవలం లిడ్తో మాత్రమే కవర్ చేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఈ విధంగా చక్కగా పప్పు రాగులు అంతా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఇది రాగుల పొంగల్ అన్నమాట. రాగి పెసరపప్పుతో కలిపి చేసుకున్న పొంగల్. ఇప్పుడు ఆ విధంగా ఉడికిన తర్వాత మనము వీటికి తాలింపు వేసుకోవాలి. అందుకోసం 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నెయ్యిని ఇష్టపడే వాళ్ళైతే నేతిని కూడా ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని బాగా వేడి కానివ్వాలి. బాగా వేడైన ఆయిల్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. ఆవాలు కాస్త చిటపట్లాడాలి. ఆయిల్ని అందుకే కాస్త వేడి కానివ్వాలి. ముందుగానే వేస్తే మొత్తం ఆయిల్ని అబ్జర్వ్ చేసేస్తాయి, అంత బాగోదు కూడా స్మెల్. ఆ తర్వాత మరొక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. కొద్దిగా 1/2 ఇంచ్ అల్లాన్ని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేవి మీ స్పైస్నెస్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 లేదా 2 ఎండుమిరపకాయలను కూడా అందులో వేయండి. కాస్త ఇవన్నీ కూడా కాస్త ఆయిల్లో వేగనివ్వాలి. ఆ తర్వాత మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇందులో ఒక 2 లేదా 3 టీ స్పూన్ల వరకు జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు. 10 నుంచి 15 వరకు జీడిపప్పులను కూడా వేసుకొని కాస్త నేతిలో లేదా ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి. ఇవన్నీ కూడా చక్కగా వేగాక ఇందులోకి మనం ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకోవాలి. మనకి ఇవన్నీ ఆయిల్లో వేగుతున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుందన్నమాట. మనము అల్లాన్ని అలాగే మిరియాలని వేసుకున్నాం కదా, అందుకోసం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఈ తాలింపును మనం ఈ పెసరపప్పు రాగుల పొంగల్లో వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇవాల్టి వీడియో. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నాకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని చెప్పారు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీకే విధంగా కుదిరింది అనేది నాకైతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో వీడియోస్ మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకోసం ఆ రెసిపీస్ని అయితే ప్రిపేర్ చేసి వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.